బుద్ధిమంతులకి దేవుడు ఒక స్పెషల్ క్వాలిఫికేషన్ ఇస్తున్నాడు. ఏంటంటే ఆకాశంలో జ్యోతుల్లాగా ప్రకాశించాలి. జ్యోతిలాగా నువ్వు ప్రకాశించినప్పుడు నీలో అంధకారమైన నిర్జీవమైన చీకటి ఉండకూడదు. అవునా? అందుకని నేను దేవుడు ఉన్నాడు అని బుద్ధిమంతురాలనే మందిరానికి వస్తున్నాను కనుక నాలో ఉన్న అంధకార నిర్జీవ క్రియలన్నీ విసర్జించే శక్తి ప్రభావాలు నువ్వు నాకు దయచేయమని మనం అడగాలి. అవునా కదా? అవునా? అందుకే దేవుడు అంటాడు, మీ అక్రతుల అవసరతలన్నీ నాకు తెలుసు, అయిందా? నా నీతిని రాజ్యాన్ని మీరు వెతకండి. దేవుని యొక్క నీతి రాజ్యం వెతకాలంటే ముందే ఉండాలి. చీకటి అనేది మనలో ఉండకూడదు, పాపం అనేది మనలో కనపడకూడదు. అందుకనే బుద్ధిమంతులు ఎలా ఉంటారు అంటే దేవుడు చెప్పేది, బుద్ధి అంటే వృద్ధిలోకి నడిపిస్తుందంట, బుద్ధి లేని వారు ఎత్తబడరంట. బుద్ధి అంటే బుద్ధిమంతులు వృద్ధిలోకి, అంటే బుద్ధిమంతులు ఎలా ఉంటారు? దేవుడి వల్ల బలము పొంది ఉంటారు. అవునా? దేవుడి వల్ల బలం పొందిన వాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళ యాత్ర చేసే మార్గం వారికి అతి ప్రియకరంగా ఉంటుంది. అంటే వాళ్ళకేం సమస్యలు ఉండవనే, సమస్యలు ఇరుకులు ఇబ్బందులు ఉండవనే, ఉంటాయి. ఉన్న వాళ్ళ భారం ఏంటి? దేవుడు ఉన్నాడు, ఆయన మీద ఆనుకున్నాం, ఆయన మీద ఆధారపడ్డాం, ఆయన అన్నీ చూసుకుంటాడు. నేను చింతించటం వలన నా ఎత్తు మూరుడు ఎక్కువ చేసుకోలేను కనుక చింతపడటం అనవసరం. మన చింత అంతా దేవుడి మీద వేద్దాం అనుకుంటాం. ప్రార్థనాపూర్వకంగా మన సంగతి అంతా దేవుడితో చెప్పుకుంటాం. ఆ కష్టమంతా మనలో పొద్ది సృష్టికర్త అయిన దేవుని యొక్క వెలుగు చేతి మనం నింపబడతాం.